హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఈరోజు టాపిక్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి. మెయిన్‌గా నా ఛానల్‌లో కిడ్స్‌కి యూజ్ అయ్యే కంటెంట్ అనేది షేర్ చేస్తూ ఉంటానండి. ఈ ప్రెజెంట్ డేస్‌లో కిడ్స్ అనేవాళ్ళు చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారు కదా! సో, మనం నేర్పించే ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఫాస్ట్‌గానే ఉండాలండి వాళ్ళకి కూడా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఎడ్యుకేషన్‌లో ఫస్ట్ లెటర్ ఈ. ఈ మీన్స్ ఎనర్జీ. ఎనర్జీ అంటే శక్తి. నెక్స్ట్ లెటర్ డి. డి మీన్స్ డిసిప్లైన్. తెలుగులో క్రమశిక్షణ. మనం ఈ వర్డ్ ఎక్కువ క్లాసెస్‌లో వింటూ ఉంటాం కదా! కిడ్స్‌కి మెయిన్ ఇదే నేర్పిస్తూ ఉంటారు. నెక్స్ట్ లెటర్ యు. యు మీన్స్ యునైటీ, ఐక్యత. మెయిన్ ఇదే పాటించాలండి మనము. ఐక్యత అనేది. నెక్స్ట్ లెటర్ సి. సి మీన్స్ కాన్ఫిడెన్స్. ప్రతి మనిషిలోని ఉండాల్సింది ఇదేనండి. మనం ఏ పని చేసినా కాన్ఫిడెంట్‌గానే చేయాలి. మెయిన్ కాన్ఫిడెంట్‌గా చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలము. ఇది తెలుగు వర్డ్ విశ్వాసం. నెక్స్ట్ లెటర్ ఏ. ఏ మీన్స్ ఎయిమ్. మనిషికి లైఫ్‌లో ఎయిమ్ అనేది కంపల్సరీ ఉండాలండి. తెలుగులో లక్ష్యం. నెక్స్ట్ లెటర్ టీ. టీ ఫర్ టాలెంట్. ప్రతి మనిషిలోని ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుందండి. మీన్స్ ప్రతిభ. ప్రతిభ మీన్స్ దీని మీద ఒక న్యూస్ పేపర్ కూడా ఉంది కదా! నెక్స్ట్ లెటర్ ఐ. ఐ మీన్స్ ఇంట్రెస్ట్. మనం ఏం చేసినా ఫస్ట్ ఇంట్రెస్ట్‌తోనే చేయాలి. ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే ఆ పని చెయ్యలేం కూడా. తెలుగు మీనింగ్ ఆసక్తి. నెక్స్ట్ లెటర్ ఓ. ఓ ఫర్ ఆపర్చునిటీ. మనకెప్పుడైనా ఏదన్నా ఆపర్చునిటీ వస్తే అది యూజ్ చేసుకోవాలండి. అవకాశం. ఏదైనా అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఎన్. ఎన్ మీన్స్ నేషనాలిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు నేషనాలిటీ అనేది కంపల్సరీ ఉండాలి. జాతీయత. సో చూస్తున్నారు కదా! ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే మెయిన్ ఇది గుర్తుపెట్టుకోవాలి అని ఏం లేదండి. మనం ఎడ్యుకేషన్ చదువుకుంటేనే తెలిసిపోతాయి. ఇవన్నీ ఆటోమేటిక్‌గా అవే వస్తాయి మనకి. సో నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థాంక్స్ ఫర్ వాచింగ్.